వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో AI ఆధారిత కోర్సులు. కటిక చీకట్లు కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. పారదర్శక SIRకు సహకరిద్దాం, అక్రమ తొలగింపులను నివారిద్దాం. అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదు. సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్ లో CBI విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. అందులో కంప్లైంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా నేను చేసిన పాపం ఏంటిది? RS ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాల్ కూడా దగ్గరికి పోయి ఆ పెయింట్ని తుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ బయటపడ్డది. అది నేను చేసిన నేరమా? నేను హ్యాబిచువల్ అఫెండర్నా? దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇవాళ అందుకే కదా మీ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్న కేసులు అవన్నీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మినహా వేరే అసలు కేసే లేదు నా మీద. కానీ ఇవాళ నాకు నేర చరిత్ర ఉన్నది, నేర ప్రవృత్తి ఉన్నది అనేసి. ఇంకా దారుణం ఏంటంటే నేను నిజంగా కూడా జడ్జి గారిని, కుక్కట్పల్లి జడ్జి గారిని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అర్ధగంట వారు నా తరఫున వకాల్తా కూర్చుకున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ వేసారు, వారే తీపిచ్చేసారు దాన్ని. 10 సంవత్సరాల శిక్ష. వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ రోల్ వెరిఫికేషన్ కోసం అని చెప్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ ఇవాళ దేశవ్యాప్తంగా మొదలుపెట్టింది. దాన్నే SIR అని చెప్పని అంటారు, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ రోల్. ప్రతి బూత్లో ఉన్నటువంటి ఒక బూత్ ఓటర్ల యొక్క లిస్టును ప్యూరిఫై చేయటమే, అథెంటికేట్ చేయటమే SIR యొక్క లక్షణం. దానికోసం అని చెప్పని బాధ్యత కలిగినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో మా గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక KT రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ మొత్తం తెలంగాణలో SIRలో పెద్ద ఎత్తున ప్రతి బూతులో కూడా దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ఒక 35,000 బూతుల్లో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి ఒక BLOలతో మమేకం అవుతూ ఇవాళ ఈ SIR కార్యక్రమంలో, ఓటర్ రోల్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యంగా సోమాజిగూడ డివిజన్లో మా సోదరులు గౌరవనీయులు మహేష్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులైనటువంటి ఒక అహ్మద్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఆఫ్ సోమాజిగూడ డివిజన్ ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు సోమాజిగూడలో మీటింగ్ పెట్టుకోవడం అయింది. దాంట్లో మొత్తం SIR ఎందుకు చేస్తూ ఉన్నారు, ఈ SIR చేసేటువంటి ఒక పద్ధతి ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ఒక లాభాలేంటి, నష్టాలేంటి, ఏ రకమైనటువంటి అప్రమత్తతో SIRలో మనం అందరము భాగస్వాములు కావాలా అని చెప్పని బూత్ ఏజెంట్లందరినీ కూడా సమాయత్తపరచడం అయింది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వారుడు తప్ప చేతలు లేవు. అంతా తిట్ల దండకము, బురద జల్లే కార్యక్రమము, ఒర్రుడు తప్ప చేతలు శూన్యం. ఇప్పుడు దూపైనప్పుడే బాయి తవ్వాలన్నట్టు ఎలినోనో వస్తుందని ఇప్పుడేదో హడావిడిగా మేడిగడ్డ రిపేర్ అంటారు, హడావిడిగా తమ్మిడి హెట్టి కట్టినట్టు పేపర్లకు ఫోజులు ఇస్తూ ఉంటారు. 30 నెలలుగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? గత 30 నెలలుగా మిమ్మల్ని ఎవరు ఆపినరు? మేమైనా కట్టద్దని అయితే అనలే కదా. ఇక ఒక మంత్రి అంటాడు, నిన్న 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయిందట. నిన్న ఒక మంత్రి వివేక్ గారు అంటా ఉన్నారు, 150 మీటర్లకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒప్పందం అయింది అంటుండు. ఒక మంత్రిగా ఉండి ఇంత పచ్చి అబద్ధం మాట్లాడొచ్చునా? ప్రజలు ఏమనుకుంటారనే కొద్దిపాటి సోయన్న ఉండాలనా వద్దా? నిజంగానే ఒప్పందం ఉంటే
అప్పుడు 7.5 ఏండ్లు, ఇప్పుడు 2.5 ఏండ్లు. 10 ఏండ్ల నుంచి కట్టకుండా మిమ్మల్ని ఆపింది ఎవరు? ఎవరైనా అడ్డం పడ్డారా కట్టకుండా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. 150 మీటర్లకు ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఒప్పందం అయ్యి ఉంటే ఆ రోజు తట్టెడు మట్టెందుకు దవ్వలే? 2.5 ఏండ్లుగా మీ డ్రామాలు ఎందుకు? పని ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? ఇప్పుడు ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు. మాతో ఒప్పందం లేకుండా ఏకపక్షంగా మీరు పనులు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రేపు వేస్ట్ అయితాయి, నిర్వీర్యం అవుతాయి, మీరు ఇట్లా చేయకూడదు, అగ్రిమెంట్ కాలేదు అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ రాసిన లేఖ నిజం కాదా? నమస్కారం. సో ఈరోజు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో మేము స్కూల్ ఆఫ్ మీడియా డిజైన్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేయబోతున్నాము. మాతో పాటు మా చైర్మన్ గారు డాక్టర్ భద్రారెడ్డి గారు ఉన్నారు, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్. అదేవిధంగా CEO ఆఫ్ ఈరోస్ ఇంటర్నేషనల్ AI విద్య మిస్టర్ ప్రశాంత్ పండిత్ గారు ఉన్నారు. అదేవిధంగా మా ఛాన్సలర్ డాక్టర్ సుధారమణ మేడం అండ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనిల్ కౌల్ సార్ అండ్ మై ఎంటైర్ టీమ్ ప్రోవీసీ హరిహర్ గారు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీడియా బ్రదర్స్కి వెల్కమ్. సో ఈరోజు ఈ లాంచ్ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, అందరు ఎడ్యుకేషన్ అంటే జస్ట్ ఇంజనీర్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్, డెంటిస్ట్, మేనేజ్మెంట్ ఇవి ఇట్లాంటి కాకుండా కూడా మీడియాలో కూడా మనకి డిగ్రీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీడియాలో జనరల్గా మనము ఇవాళ రేపు చూస్తున్నాము, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రకరకాల మీడియాలు ఉన్నాయి. కానీ ఇవాళ రేపు మీడియాలో AI కూడా చాలా ఇంటిగ్రేట్ అయి ఉంది. సో ఇప్పుడు మనం టెక్నాలజీలో అంటే ఇంజనీరింగ్ సైన్సెస్లో మేము AI ఇస్తున్నాము, మెడికల్ సైన్సెస్లో మేము AI ఇస్తున్నాము, డెంటల్లో AI ఇస్తున్నాం. అదేవిధంగా ఈ క్రియేటివ్ మీడియాలో కూడా AIని మనం ఇంటిగ్రేట్ చేసి లేటెస్ట్గా కోర్సెస్కి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదంతా BA. సో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్ని అంత డీటెయిల్స్ మీకు ఇస్తాం. సో దాంట్లో ప్రత్యేకంగా BA in Creative Media with AI, BA in Filming, OTT and Digital Cinema, B Design in Animation, VFX and Gaming, ఇట్లాంటి 3 కోర్సెస్ మేము లాంచ్ చేయబోతున్నాం. ఇదంతా మా ఈరోజ్ ఇంటర్నేషనల్ స్టూడియో ఈ టీమ్తోని మేము కొలాబరేట్ చేసి దీనికి ఇంకొక ఎక్స్ట్రా యాడెడ్ వాల్యూ ఇవ్వబోతున్నాం. ఈ రోజుతోని కొలాబరేషన్ చేసుకోవడం నిజంగా మాకు చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక సొఫిస్టికేటెడ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద మోస్ట్ ఐ థింక్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అట్లాంటి ఫిల్మింగ్ కానీ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ అంతా మొత్తం క్రియేటివ్ మీడియాలో వాళ్ళు టాప్ మోస్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో అకాడమిక్స్ మన దగ్గర అంటే ఇండస్ట్రీ వాళ్ళతో ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈరోజు ఇస్తారు. సో దాంట్లో హైలైట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయంటే 6 months ఇంటర్న్షిప్ విత్ రియల్ లైవ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే జనరల్గా ఇట్లాంటి కోర్సెస్ మనము అకాడమిక్స్ తక్కువ, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటే సెకండ్ సెమిస్టర్ నుంచే మేము ఇండస్ట్రీ ఎక్స్పోజర్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి ఇన్ హౌస్ స్టూడియో కూడా ఒకటి మేము రెడీ చేసినాం ఆల్రెడీ. సో దీనికి సంబంధించిన క్రియేటివ్ మీడియా సంబంధించిన, యానిమేషన్ సంబంధించిన, VFX, గేమింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఇట్లాంటి క్షేత్రంలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్రతిదీ అవైలబుల్ ఉంది. దీనికి ఫ్యాకల్టీ కూడా ట్రైనింగ్ ఈరోజు వాళ్ళు ఇస్తారు. మా ఫ్యాకల్టీ కూడా ఇక్కడ పిల్లలకి నేర్పించడానికి మన ఫ్యాకల్టీ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యాకల్టీ కూడా ఆన్లైన్ ద్వారా మళ్ళా 6 monthsకి ఒక్కసారి మన క్యాంపస్కి వచ్చి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండే లేటెస్ట్ సాఫ్ట్వేర్ కూడా మన స్టూడియోకి వాళ్ళు అడ్వాన్స్ చేస్తారు, ఇంకా దానికి డెవలప్ చేస్తారనమాట. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండే AI పవర్డ్ టీచింగ్ విత్ మూవీ క్యారెక్టర్స్. ఇవాళ రేపు మనం ఎనిమేషన్లో చూస్తున్నాం, అప్పట్లాగా లేదు, అంతా చాలా ఏదో రియాలిటీగా జరిగినట్టుగానే ఉంటుంది. అదే మన ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్స్ కూడా ఎట్లా అయ్యాలో ఇది మన కోర్సెస్లో నేర్పిస్తాం. సో ఫైనల్గా ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ఫర్ గ్లోబల్ ఎక్స్పోజర్. మొత్తం మన భారతదేశంలోనే కాకుండా మొత్తం గ్లోబల్ లెవెల్లో రకరకాల సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఓటీటీ ప్లాట్ఫామ్స్ రెడీ అవుతున్నాయి. అదేవిధంగా క్రియేటివ్ మీడియా, డిజిటల్ కంటెంట్, ఇట్లాంటి ఎనిమేషన్స్, గేమింగ్ అన్ని క్షేత్రంలో మేము కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం. అండ్ నిజంగా ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఈ కోర్సెస్ మేము ఈ రోజుతోని టైఅప్ చేస్తున్నాం కాబట్టి దీని వాల్యూ టోటలీ డిఫరెంట్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఇండియా టు స్టార్ట్ దీస్ కోర్సెస్ ఓన్లీ ఇన్ Mallareddy Vishwavidyapeeth. So I request all the students to kindly grab this opportunity and create your future in these areas, and please come and join us. Thank you. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.